మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం రెడ్లరేపాక గ్రామం. రెడ్లరేపాక గ్రామం అంటే తెలియని వారు ఉన్నారు. రెడ్లరేపాక గ్రామానికి రేపాక రమేష్ రెడ్డి గారు ఎన్నో సేవలు చేశారు. జెడ్పీటీసీగా పనిచేసినప్పుడు రెడ్లరేపాక గ్రామాన్ని, తన సొంత గ్రామాన్ని ఎంతో అభివృద్ధి పరిచారు. వారి సతీమణి అరుంధతి గారు కూడా తాజా మాజీ సర్పంచ్ గా ఎన్నో సేవలు చేశారు. ఎక్కడ చూసినా కూడా సీసీ రోడ్లే కావచ్చు, డ్రైనేజే కావచ్చు, సీసీ కెమెరాలే కావచ్చు, వివిధ కులాల కమ్యూనిటీ హాల్సే కావచ్చు, చెప్పుకుంటూ పోతే ఎన్నో కార్యక్రమాలు రెడ్లరేపాకలో చేసినటువంటి అరుంధతి మేడంగా చెప్పవచ్చు. అదేవిధంగా ఈసారి బీసీగా అవకాశం రావడం వల్ల దేశపోయిన సూర్యనారాయణ గారికి అవకాశం వచ్చింది. దేశపోయిన సూర్యనారాయణ గారిని రేపాక ప్రదీప్ రెడ్డి గారు బలపరిచారు. అదేవిధంగా గ్రామస్తులందరూ కూడా అన్ని సంఘాలు కలిసి ఈసారి బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన సూర్యనారాయణ గారికి ఓటేసి గెలిపించినటువంటి ఇంకా అభివృద్ధి చేస్తాను, రెడ్లరేపాక గ్రామాన్ని అభివృద్ధి పరిచి ఈ మండలంలోనే ఒక అద్భుత గ్రామంగా తీర్చిదిద్దుతా అంటున్నారు. ఓసారి సూర్యనారాయణతో మాట్లాడదాం. సూర్యనారాయణ గారు చెప్పండి, మీకు బీఆర్ఎస్ పార్టీ నుంచి అవకాశం వచ్చింది, ఇప్పటికీ గ్రామంలో ఎన్నో సేవలు చేశారు. ఎవరు చూడు కూడా సూర్యనారాయణ గెలిపించుకోవాలి, ఎందుకంటే గత ప్రభుత్వంలోనే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. ఇప్పుడు ఊర్లో తిరుగుతున్నప్పుడు ఏమనిపిస్తుంది మీకు అసలు? ఈ గ్రామం యొక్క పెద్దలు రేపాక ప్రదీప్ రెడ్డి గారి ఆశీర్వాదంతో, బీఆర్ఎస్ పార్టీ ఇచ్చినటువంటి కార్యకర్తల ఆశీర్వాదంతో, అదేవిధంగా అన్ని పార్టీలకు సంబంధించినటువంటి మహిళలు, కార్యకర్తలు అందరి మన్ననల పొందినటువంటి వ్యక్తిగా వాళ్ళ ఆశీర్వాదం కావాలని ఎంతైతే కోరుకుంటున్నో అంతకన్నా ఎక్కువ ఆ క్యాండిడేట్ కావాలని నిలబెట్టినటువంటి రెడ్లరేపాక ప్రతి ఒక్క మహిళా పురుషులకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి సమస్యలను మాక్సిమం ప్రదీప్ రెడ్డి గారి ద్వారా గత ప్రభుత్వ సహకారంతో గాని ఆయన యొక్క కృషితోని వీలైనంత వరకు సీసీ రోడ్లు గాని, డ్రైనేజ్ సమస్య గాని, ఇండ్ల విషయంలో గాని, ఎక్కడన్నా అంటే ఇండ్లు ఇప్పుడు వచ్చాయి, ప్రతి విషయంలో ఆయనకి చేతనైన కాడికి అభివృద్ధి పదంలో ఈ ఊరిని ఉంచుంది. మరలా కూడా ఆయన యొక్క కృషితోని, జనం యొక్క ఆలోచనతోని, కార్యకర్తల అభిమతంతోని, ఆలోచనతోని నాకు సర్పంచ్ అభ్యర్థిగా నన్ను నిలబెట్టడం జరిగింది. ఇప్పటికే ఈ గ్రామంలో గత 10 సంవత్సరాలుగా ఎన్నో కార్యక్రమాలు బీఆర్ఎస్ ప్రభుత్వం తరఫున చేశారు. అదేవిధంగా ఈ 2 సంవత్సరాల వ్యవధిలో, ఈ 2 సంవత్సరాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏ కార్యక్రమం కూడా జరగలేదు, మొత్తం రెడ్లరేపాక కుంటుపడిపోయిందంటారు. ప్రధానంగా మీరు ప్రచారం చేసినటువంటి సందర్భంలో ఏ సమస్యలు మీ దృష్టికి వచ్చాయి, ప్రజలకు మీరు ఎలాంటి ప్రధానంగా ఏ సమస్యతోటి మీరు పరిష్కరిస్తారు? ప్రస్తుతానికి కొన్ని ఇండ్ల విషయంలో కొన్ని అవకతవకలు జరిగినాయి. లేని వాళ్ళు చాలా మంది గ్రౌండ్ రిపోర్ట్కి వెళ్ళిపోతే ఇండ్ల విషయంలో కొద్దిగా లేని వాళ్ళకు ఉంది. ఇంకా కొంత డ్రైనేజ్ సమస్య ఉంది, బీసీ కాలనీ ఒకటి ఉంది, మాక్సిమం అయిపోయినాయి. ఇప్పుడు కూడా గ్రామ పంచాయతీలో వచ్చే ప్రభుత్వం ఉన్నా, ప్రభుత్వం లేకున్నా, గ్రామ పంచాయతీకి వచ్చే ప్రతి నిధులని నిష్పక్షపాతంగా ప్రజలకు అందజేయడానికి యూత్ విషయంలో గాని, గ్రంథాలయం విషయంలో గాని, అగ్రికల్చర్ విషయంలో గాని, మార్కెట్ యార్డ్ విషయంలో మా ఊరిలో ఉన్న ప్రతి సమస్యలో సర్పంచ్ యొక్క పాత్ర ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం ఉన్నా, రేపు 2 ఏళ్ళకి ఇంకా అధికార పార్టీ వచ్చినా, ఆ ప్రభుత్వంలోనైనా ఈ ప్రభుత్వంలోనైనా వీలైనంత వరకు నా శక్తి మేరకు, నా శక్తి దాటినప్పుడు అన్ని పార్టీలకు సంబంధించి అందరితో మంచిగా ఉన్నటువంటి ప్రదీప్ రెడ్డి సహకారంతో ఈ ఊరిని అభివృద్ధి చేయడానికి నేను ముందుంటానని తెలియజేస్తున్నాం. మనం చూస్తున్నాం, రెడ్లరేపాక గ్రామం అంటే గుర్తుకొచ్చే పేరే రేపాక రమేష్ రెడ్డి గారు. వారి బ్రదర్ అయినటువంటి వారి యొక్క తమ్ముడు ప్రదీప్ రెడ్డి గారు. మరి ప్రదీప్ రెడ్డి గారి ఆశీస్సులతో ఈసారి సూర్యనారాయణ గారు బరిలో ఉంటున్నారు. ఎందుకంటే ఇప్పటికే తన సొంత నిధులతో కావచ్చు, ఎన్నో కార్యక్రమాలు ప్రభుత్వంతో, తనకున్నటువంటి పరిచయాలతో ఈ గ్రామాన్ని అభివృద్ధి పరిచారు. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఎంతో మందితో పరిచయం ఉన్నటువంటి వ్యక్తి, ఈ గ్రామం కోసం ఎంతో కృషి చేసినటువంటి, ఇప్పుడు కూడా ఈ గ్రామంలో సూర్యనారాయణ గెలిస్తే అభివృద్ధి చెందుతున్న ఉద్దేశంతో సూర్యనారాయణ మద్దతుగా ఈ రోజు రావడం జరిగింది. ప్రదీప్ రెడ్డి గారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, నిజంగా ఎవరు పలకరించినా కూడా రమేష్ రెడ్డి గారి పేరే, అదేవిధంగా తాజా మాజీ సర్పంచ్ గా ఉన్నటువంటి అరుంధతి గారి పేరు, తర్వాత మీ పేరే వినిపిస్తుంది. ప్రధానంగా ఈ సూర్యనారాయణ గెలుపు కోసం మీరు ఏ విధంగా ముందుకెళ్తారు, ఏ సమస్యను తీసుకొస్తారు ముందుకు? సూర్యనారాయణ అందరికీ ఆమోదమైన వ్యక్తి, పార్టీలకు అతీతంగా అందరం కలిసి నిలబెట్టిన వ్యక్తి సూర్యనారాయణ. ఈరోజు దాదాపు 3 క్యాండిడేట్లో గ్రామ ప్రజలందరికీ కూడా తెలుసు.
సూర్యనారాయణ అనే వ్యక్తి అందరితో కలుపుగోలు, అందరి మనల్ని పొందిన వ్యక్తి. సూర్యనారాయణ అనే వ్యక్తి 22 ఏండ్లకే ఆనాటి జడ్పీటీసీ మా సోదరుడు రేపాక రమేష్ రెడ్డి గారు వారిని 22 ఏండ్లకు జిల్లా గొర్రెల కాపర్ల సంఘం డైరెక్టర్గా చేయడం జరిగింది. ఇది నిజంగా ఈ ఉమ్మడి జిల్లాల్లో అతి చిన్న వయసులో ఒక డైరెక్టర్ కావడం నిజంగా చాలా గొప్ప విషయం. అదేవిధంగా వారు రెండోసారి కూడా డైరెక్టర్ కావడం, దురదృష్టవశాత్తు లాస్ట్ టైం ఏదైతే జిల్లాలు ఏర్పడిన తర్వాత సూర్యనారాయణను జిల్లా అధ్యక్షునిగా చేద్దామని ఎంతో ప్రయత్నం చేశాం. జిల్లా మినిస్టర్ జగదీశ్వర్ రెడ్డి గారు, మా ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే పైన శేఖర్ రెడ్డి గారు కూడా వారు సహకరించారు. కానీ ఆ ఎన్నికలు జరగలేదు. నిజంగా ఈ విషయంలో నిజంగా వారికి బ్యాడ్ లక్ అని చెప్పొచ్చు. ఏది ఏమైనప్పటికీ రెడ్లరేపాక అభివృద్ధి విషయంలో సూర్యనారాయణను గెలిపించినట్టయితే ఎల్లవేళలా అతని వెనుక ఉండి ఈ ఊరు అభివృద్ధి ఇంకా ప్రగతి పదంలో ముందుకు తీసుకొని పోవడానికి ప్రయత్నం చేయడమే కాకుండా జిల్లాలో ఒక ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దామని ఈ సుమన్ టీవీ ద్వారా తెలియజేస్తారు. ఎంతో మందితో పరిచయం ఉన్నటువంటి వ్యక్తి, ఏ పనినైనా సాకచంగా చేసుకునేటువంటి వ్యక్తి. మరి మీ గ్రామం కోసం, మీ గ్రామంలో ఉన్నటువంటి యువకుల కోసం కావచ్చు, బడుగు బలహీన వర్గాల కోసము ఎలాంటి కార్యక్రమాలు తీసుకోబోతున్నారు? ఇంకా అంటే ఇప్పుడే ఎన్నో కార్యక్రమాలు తీసుకున్నారు, చేశారు. ఇంకా ఏ కార్యక్రమాలు తీసుకొని ఇంకా రెడ్లరేపాకను రాష్ట్రంలోనే కావచ్చు జిల్లాలో ఎట్లాంటి ప్రదేశంలో ఉంచాలని మీరు చూస్తున్నారు? రెడ్లరేపాక విషయానికి వస్తే దాదాపు ప్రతి కులానికి కూడా ఒక కమ్యూనిటీ హాల్ ఉన్నది. అది నిజంగా చరిత్రలో ఏ విలేజ్ లో కూడా లేదు. రేపాక విషయంలో సిమెంట్ రోడ్ల విషయానికి వస్తే మీరు సుమన్ టీవీ ద్వారా నేను నిజంగా కూడా వేరే వారికి ఛాలెంజ్ చేస్తున్నాను. మా రెడ్లరేపాకలో ఉన్న సిసి రోడ్ల విషయంలో ఈ మండల్ లెవెల్లో ఎక్కడ కూడా ఇంత మంచిగా, ఇంత వెడల్పైన రోడ్లు ఎక్కడ కూడా లేవని నేను సుమన్ టీవీ ద్వారా తెలియజేస్తున్నాను. అదేవిధంగా యువకులకు తప్పనిసరిగా గ్రంథాలయం కానీ ఓ జిమ్ తప్పనిసరిగా సూర్యనారాయణ గెలిచిన తర్వాత తప్పనిసరిగా ఏర్పాటు చేస్తామని ఈ సుమన్ టీవీ ద్వారా హామీ అండ్ వాగ్దానం చేస్తున్నాను. శాంతి భద్రతల గురించి మీరు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు, చాలా మంది మెచ్చుకుంటున్నారు. ఎందుకంటే శాంతి భద్రతలు అనేవి సరిగా ఉండాలి గ్రామంలో. ఎందుకంటే శాంతి భద్రతలు కనుక సరిగా లేనట్లయితే ఊళ్ళో అంతా కూడా ఇబ్బంది కలిగే కార్యక్రమాలు ఉంటాయి. కాబట్టి శాంతి భద్రత విషయంకి వచ్చినట్లయితే సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు కదా, మరి నిజంగా ఎలాంటి కమిటీలు అనేవి ఏర్పాటు చేస్తారా? యువకుల కోసం కావచ్చు అని, మహిళల కోసం కావచ్చు, ఇంకా ఏమైనా కార్యక్రమాలు తీసుకునే అవకాశం ఉందా సార్? సీసీ కెమెరాలు నిజంగా దాదాపు 3-3.5 లక్షలు పెట్టి ఏర్పాటు చేయడం జరిగింది. కాకపోతే కొన్ని లూట్పాట్ల విషయంలో నేను ఒప్పుకుంటున్నాను. ఎందుకంటే నేను ఇచ్చిన ఏదైతే కాంట్రాక్ట్ నా సొంత నిధులతోని దాదాపు 3.5 లక్షలు ఇచ్చాను, కానీ అతను సరిగ్గా ఏర్పాటు చేయలేదు. ఏది ఏమైనప్పటికీ రాబోయే రోజుల్లో సీసీ కెమెరాలను మంచి కాంట్రాక్టర్కి ఇచ్చి నా సొంత నిధులతోనే ఏర్పాటు చేస్తానని ఈ సందర్భంగా సుమన్ టీవీ ద్వారా తెలియజేస్తున్నాను గ్రామ ప్రజలకు. ఇప్పుడు ఇక్కడ రమేష్ రెడ్డి గారు అనే పర్సన్, రేపాక రమేష్ రెడ్డి గారు ఒక డైనమిక్ లీడర్. ఆ తర్వాత ప్రదీప్ రెడ్డి గారు మామ చాలా నిస్వార్థపరుడు, స్వలాభం గురించి ఏం చూసుకోడు, అందరికీ మన్ననలు పొందిన వ్యక్తి. అంటే కొంచెం డెవలప్మెంట్ విషయంలో కానీ స్కూలు, విద్య, వైద్య, రవాణా సదుపాయాలను ఇంకా మెరుగుపరచాలనే ఉద్దేశంతో మేము కూడా ముందుకు రావడం జరిగింది. నేనేమంటున్నా సుమన్ టీవీ ప్రేక్షకులకు చెప్పేది ఏంటంటే, మా మామ భారీ మెజార్టీ గెలవబోతుందని నేను మాత్రం కంపల్సరీ బిలీవ్ చేస్తున్నా. ప్రజల ఆశీస్సులు కూడా ఉన్నాయి. కంపల్సరీ 14th రోజు ఈ టైం వరకు మాదే విజయం అనేది
ధీమా వ్యక్తం చేస్తున్నాను నేను. అయితే సూర్యనారాయణ గురించి చెప్పుకుంటూ పోతే ఎంతో మంది కూడా చాలా మంది మెచ్చుకున్నటువంటి సందర్భం చెప్పవచ్చు. ఎందుకంటే ఒళ్ళకాపల సంఘం నుంచి కూడా ఆయన ఎన్నో సేవలు చేసినటువంటి వ్యక్తి. అదే విధంగా గ్రామానికి కూడా ఎన్నో సేవలు చేస్తున్నాడు. ప్రదీప్ రెడ్డి గారి సహకారంతో కావచ్చు, ఇలాంటి యువకుల సహాయంతో కావచ్చు, ఎంతో మందితో సహకారంతో ఈ గ్రామాన్ని అభివృద్ధి పరుస్తా. ఈ ఒక్క అవకాశం నాకు ఇచ్చినట్లయితే ఒక రెడ్ల రేపాకను బంగారు రేపాక మారుస్తా అని చెప్తున్నారు. అదే విధంగా ఎక్కడ కూడా లేనటువంటి చాలా పనులను తీసుకొచ్చి ఈ గ్రామం సంబంధించి సేవలు చేపించి ముందుంటానని చెప్తారు. ఈసారి దేశపోయిన సూర్యనారాయణది బ్యాట్ గుర్తుపై ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించినట్లయితే ఈ రెడ్ల రేపాకను ఒక ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దామని చెప్తున్నారు. ఇది ఇక్కడ అరుణ్తో శరత్, రెడ్ల రేపాక.